పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతి భక్తుడికి శుచి రుచితో కూడిన ఆహారం అందిస్తున్న టీటీడీ ఇకపై ప్రైవేట్ ఆహార విక్రయశాలలో కూడా అదే రకమైన ఆహారం అందించాలని నిర్ణయించింది. సాంప్రదాయ వంటకాలకు ప్రాధాన్యత కల్పిస్తూ చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ గా పిలిచే వంటకాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఆరోగ్య దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే తిరుమలలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అలాగే టెండర్ హోటల్లో గోబీ వంటకాన్ని పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. రానున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలలోని పలు హోటల్ నిర్వాహకులతో అలాగే టెండర్దారులతో తిరుమల తిరుపతి దేవస్థానం హెల్త్ డిప్యూటీ సోమనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలో గోబీ వంటకంలో పురుగులు వస్తున్నాయన్న ఆరోపణలు ఫిర్యాదుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యయనం చేసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత హోటల్ నిర్వాహకులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంలో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా ఇప్పటికే భక్తుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలలోని చాలా హోటల్లో చైనీస్ వంటకాలను నిషేధిస్తూ ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా గోబీ వంటకాన్ని ఏదైతే కాలీఫ్లవర్ ఉందో ఆ వంటకంలో పూర్తిగా పురుగులు వస్తున్నాయన్న ఫిర్యాదు అందడంతో తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అలాగే హోటల్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్ణయించి ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తిరుమలలోని పలు హోటల్లో కావచ్చు టెండర్ హోటల్లో గోబీ వంటకాన్ని పూర్తిగా నిషేధించే టీటీడీ ప్రకటించింది. ఎందుకంటే ఈ గోబీ వంటకంలో పూర్తిగా పురుగులు వస్తున్నాయన్న ఫిర్యాదులు అందడం చాలా మంది ఆరోగ్యం కూడా దెబ్బతిన్న తరుణంలో భక్తుల ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ హెల్త్ డిప్యూటీ సోమనారాయణ వెల్లడించింది. ఆ రకంగా టీటీడీకి హోటల్ నిర్వాహకులు పూర్తిగా సహకరించాలి. భక్తులు కూడా గోబీ వంటకాన్ని తిరుమలలో భుజించకండి. ఎవరైనా తయారు చేసి విక్రయించినా అలాగే స్వీకరించినా కూడా ఆరోగ్యం దెబ్బతింటుందన్న రకంగా కంప్లైంట్ నేపథ్యంలో రానున్న బ్రహ్మోత్సవ తరుణంలో ఇప్పటికే పలు హోటల్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత హెల్త్ డిప్యూటీ సోమనారాయణ నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సహకరించాలి. ఇప్పటికే సాంప్రదాయ వంటకాలపై దృష్టి పెట్టే టీటీడీ చైనీస్ వంటకాలను పూర్తిగా నిషేధించింది. ఆ తర్వాత భక్తుల నుంచి పొందిన ఫిర్యాదు మేరకు గోబీ వంటకాన్ని కూడా పూర్తిగా నిషేధించింది. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.